హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే కొత్త ఫ్రిడ్జ్ తీసుకొచ్చాం. అన్బాక్సింగ్ చేద్దాం రండి. నాకు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో జరిగిన ఇబ్బందులు అన్నీ చెప్తాను. నాకు జరిగినట్టు మీకు జరగరాదు అని ఇవి చెప్తున్నాను చూడండి. మనం డబ్బులు పెట్టి కొత్త వస్తువు కొన్నప్పుడు అది ఎలా ఉండాలి? పక్కాగా సీల్డ్ బాక్స్‌లో ఉండాలి కదా! కానీ రిలయన్స్ డిజిటల్‌లో నేను ఫ్రిడ్జ్ కొన్నప్పుడు నాకు ఎదురైన అనుభవం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ ఫ్రిడ్జ్‌ని ఎందుకు రిజెక్ట్ చేశాను? అనేది ఈ వీడియోలో చూడండి. బండ్లగూడలోని రిలయన్స్ డిజిటల్లో వర్ల్పూల్ 192 లీటర్స్ ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాం. 16,473 రూపీస్ బిల్ అయ్యింది. బజాజ్ ఫైనాన్స్లో లోన్ కూడా అయిపోయింది. అంతా ఓకే అనుకొని ఫ్రిడ్జ్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తే అక్కడ సీన్ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. వాళ్ళు నా కోసం రెడీ చేసిన ఫ్రిడ్జ్ చూస్తే దానికి కంపెనీ బాక్స్ లేదు. పాత అట్టముక్కలు చుట్టేసి టేపులు వేసి ఇదే మీ ఫ్రిడ్జ్ అని ముందు పెట్టారు. అది చూసి నేను షాక్ అయ్యాను. 16,000 రూపీస్ కడితే నాకు ప్యాకింగ్ లేని డిస్ప్లే పీస్ ఇస్తారా అని అక్కడ గట్టిగా అడిగాను. వాళ్ళు ఏవో సాకులు చెప్పారు. కానీ నేను మాత్రం ఆ ప్యాకింగ్ చూసి రిజెక్ట్ చేశాను. నాకు ఇది వద్దు అని చెప్పి ఆ రోజు ఖాళీ చేతులతో తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక చాలా టెన్షన్ వేసింది. ఆల్రెడీ లోన్ అయిపోయింది, బిల్లు తీసేశారు. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ తీసుకోకపోతే నా పైసలు ఏమవుతాయి? బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు లోన్ క్యాన్సిల్ చేస్తారా? ఏమా ఒకసారి మళ్ళీ చెయ్యి. ఫ్యాన్ బంద్ చేయి. చేతు తగిలేదు, ఫ్రిడ్జ్ ముడితే జుమ్ము అన్నదంట. యాలెట్లా నువ్వు ఏమనుకున్నా ఓపెన్ చేయి, నీ చేయితో ఓపెన్ చేయి. ఏమన్నా కరెంటుకి పెట్టినామా? కరెంటుకి పెట్టలేము, నీ చేయితో ఓపెన్ చేయి. మళ్ళా నేను ఓపెన్ చేస్తే మళ్ళీ అట్లెట్లయితుంది. ఓపెన్ చేయి నీ చేయితోటి. యాలేదు మమ్మీ, అది ఊక నువ్వు ఏమనుకున్నావేమో. యాలేదే, నువ్వు ఓపెన్ చేయి. అసలు కరెంటే పెట్టలేము. లేదమ్మా, నువ్వు ఫ్యాన్ బంద్ చేయి. నువ్వు ఫ్యాన్ బంద్ చేయి, కాల్స్ వస్తాయి. నీకు అంత డౌట్ ఉంటే ఫ్యాన్ బంద్ చేయి. అరే ఫ్యాన్ బంద్ చేయి. అయిపోయా, నీ డౌట్ క్లియర్ అయినా. వా, నువ్వు కొత్త ఫ్రిడ్జ్ని అట్లా చేస్తే ఎట్లా చెప్పు. నేను వీడియో యాలే, నువ్వు ఏమిటి కనుక్కున్నావే. నువ్వు పో, ఓపెన్ చేయి. నేను వీడియో తీస్తున్నా, ఓపెన్ చేయి. అరే ఇట్లా ఫస్ట్ ఇట్లా డోర్ ఓపెన్ చేయి. నేను చెప్తున్నా, ఇది అఖిల కూడా చూస్తుంది. అరే నీ అమ్మ, నువ్వు నా షాప్ యాలేదే, నువ్వు తీయి. నువ్వు అయిపోయింది, నా శాత కాదు. నిన్ను అడుక్కునే బదులు ఇదివరకు ఇదైతుండే. ఒకవేళ వేరే మోడల్ తీసుకోవాలంటే 7,000 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఆ ఒక్క రాత్రి నాకు నిద్ర పట్టలేదు. రిలయన్స్ లాంటి పెద్ద స్టోర్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. తర్వాత రోజు మళ్ళీ స్టోర్కి వెళ్ళాను. ఈసారి తగ్గలేదు. మేనేజర్తో మాట్లాడి నాకు ఈ పీస్ కావాలంటే పక్కగా ప్యాకింగ్ ఉండాలి అని చెప్పాను. వాళ్ళు వేరే దారి లేక లోపల థర్మాకోల్ షీట్లు పెట్టి గట్టి బాక్స్ చేసి పక్కగా ప్యాక్ చేశారు. నేను దగ్గరుండి అంతా చూసుకున్నాక మాత్రమే డెలివరీకి ఓకే చెప్పాను. చివరికి ఆ ఫ్రిడ్జ్ ఇంటికి సురక్షితంగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.